ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే సరిగ్గా నెల తర్వాత దేశంలోని చాలా ప్రాంతాల్లో సీతానవమి జరుపుకుంటారు. కానీ ఈ పండుగ గురించి చాలామందికి తెలియదు. ఈ సీతానవమి రోజున మహిళలు ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆ సీతమ్మవారికి పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సీతానవమి విశిష్టత ఏంటి? ఏ రోజున జరుపుకుంటారు? ఆ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఏటా వైశాఖ మాసంలో 9వ రోజున సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతినే సీతానవమి అని కూడా పిలుస్తారు. అయితే శ్రీరామ నవమి, సీతానవమి పండుగలు రెండూ కూడా నవమి తిథి రోజున రావడం విశేషం. పురాణాల ప్రకారం ఈ రోజునే ఆ సీతమ్మవారు జన్మించారని పండితులు చెబుతున్నారు. పెళ్లైన స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ సీతాదేవికి పూజలు చేస్తే భర్త ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న సీతానవమి ఈ సంవత్సరం మే 16వ తేదీన గురువారం రోజున వస్తుంది. సీతానవమి విశిష్టత: ప్రధానంగా సీతానవమిని మహిళల పండుగగా భావిస్తారు. ఈ రోజున మహిళలు తమ భర్త ఆయుష్షు కోసం సీతాదేవికి పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సీతాదేవిని ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవని అంటున్నారు. సీతా జయంతి రోజున ఆ సీతారాములను పూజించడం వల్ల 16 మహాదానాల ఫలం, భూదాన ఫలంతో పాటు అన్ని తీర్థయాత్రలను దర్శించిన పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. శుభముహూర్తం: సీతానవమి పండుగ మే 16వ తేదీన ఉదయం 6:22 ప్రారంభమై మే 17వ తేదీన శుక్రవారం ఉదయం 8:48 ముగుస్తుంది. ఈ రోజున ఉదయం 11:04 నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి 1:43 వరకు సీతాదేవిని పూజించడానికి మంచి సమయమని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం వైశాఖ శుక్ల నవమి నాడు మంగళవారం రోజున పుష్య నక్షత్రమునందు జనక మహారాజు ఇంట్లో సీతాదేవి అవతరించిందని ప్రతీతి. జనక మహారాజు తమ రాజ్యంలో వర్షాలు బాగా కురవాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తాడు. అయితే ఒకరోజు జనకుడు పొలం దున్నుతుండగా మట్టిలో నుంచి ఒక బంగారు పెట్టె బయటపడుతుంది. ఆ పెట్టె తెరిచి చూస్తే అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఈ ఆడబిడ్డను జనకుడు తన కుమార్తెగా స్వీకరిస్తాడు. బంగారు పెట్టె దొరికిన పొలం పేరు మీదనే సీతాదేవికి ఆ పేరు వచ్చిందట. అదేవిధంగా జనకుని కుమార్తె అయినందుకు ఆమెకు జానకి అనే పేరు కూడా వచ్చింది. ఈ రోజున ఏం చేయాలి? సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే అక్కడ స్నానం చేస్తే ఇంకా మంచిది. తర్వాత ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే కొత్త బట్టలు ధరించాలి. పూజ గదిలో సీతారాముల విగ్రహాన్ని లేదా ఫోటోని ప్రతిష్ఠించాలి. సీతాదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు వంటి మంగళకరమైన వస్తువులను సమర్పించాలి. నువ్వులు లేదా నెయ్యితో దీపం వెలిగించాలి. ఓం శ్రీ సీతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే సీతమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సీతానవమి ప్రాముఖ్యత: హిందూ సంప్రదాయంలో శ్రీరామనవమికి ఎంత ప్రాముఖ్యత ఉందో సీతానవమి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. శ్రీరామనవమి రోజు చాలా వైష్ణవ ఆలయాల్లో కళ్యాణాలు జరుగుతాయి. అయితే సీతానవమి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి కానీ ఊరువాడ సంబరాలు జరగవు. అయితే సీతానవమి రోజు ఉపవాస నియమాలు పాటించి పూజలు చేసిన వారికి భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున సీతామాతను పూజిస్తే జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా వివాహిత స్త్రీలు సౌభాగ్యం కోసం సీతానవమి పూజ చేస్తారు. సీతానవమిని వ్రతం చేయడం వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అంతేకాదు ఆమె ఆనందం, శ్రేయస్సును పొందుతాడు. సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది. పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. వివాహిత స్త్రీలందరికీ ఈ ఉపవాసం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సీతానవమి రోజు ఈ కథ చెబుతారు. యజ్ఞఫలంగా శ్రీరాముడు జన్మించినట్టే సీతమ్మ కూడా యజ్ఞఫలితమే. సీతాదేవి పుట్టుకకు ముందు మిథిలానగరంలో తీవ్రమైన కరవు కాటకాలున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాగం చేస్తే ఈ కరవు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనక మహారాజుకి చెప్పాడు ఓ యోగి. అలా యాగం తలపెట్టి భూమిని దున్నతుండగా నాగలి చాలుకి తగిలిన ఓ పెట్టెలోంచి సీతాదేవి బయటపడింది. అందుకే సీతాదేవిని అయోనిజ అంటారు.
అంటే తల్లి గర్భంలోంచి జన్మించినది కాదు అని అర్థం. ఆ చిన్నారి రాకతో మిథిలా నగరంలో ప్రకృతి పులకరించిపోయింది. అప్పటివరకు కరవుతో అల్లాడిన ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అప్పటినుంచి కరవు అనే మాట మిథిలానగరంలో వినిపించలేదు. సీతానవమి రోజు ఈ కథ చెబుతారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.